అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే మీ ముందైతే ఒక మంచి వీడియో ఉంచాలనేసి అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైజాగ్లోనండి ఫుడ్ బజార్ ఎలా ఉంటుందో అనేది ఈరోజు అయితే మీకు చూపిస్తున్నాను నేను. దాన్ని ఫుడ్ కోర్ట్ అని కూడా అంటారు. మనము మీరు ఎప్పుడైనా సరే వైజాగ్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే మాత్రము ఈ ఫుడ్ బజార్ అండి. చాలా బాగుంటుంది. మీకు ఒకసారి అయితే నేను అలాగా చూస్తారు కదా, నేనైతే అలా పాస్ ఆన్ అవుతున్నాను. మీకు అంతా ఒకసారి మీకు చూపిద్దామనే ఉద్దేశంతోనైతే ఈ వీడియో అయితే నేను చేశాను. ఇక్కడైతే మనకి మెయిన్ దొరికిన అంటే ఐటమ్స్ అంటూ ఏంటంటే మీకైతే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, మటన్ ఫ్రై, మటన్ కర్రీ, బిర్యానీ, తర్వాత ఏంటంటే మీకు కూల్ డ్రింక్స్ కానీ, సోడాలు కానీ, సర్బత్తులు కానీ, ఫ్రాన్స్ బిర్యానీ కానీ, ఫ్రాన్స్ ఫ్రై కానీ, ఎనీ ఐటమ్ అండి. చాలా వరకు అయితే మేమైతే అలా చూసాము, కొన్ని టేస్ట్ చేసాము. అక్కడ చూసారు కదా మీకు సర్బత్తులు, లస్సీలు, తర్వాత చూసారా లస్సీ షాపు అన్నిండి. ఒక స్ట్రీట్ అంటే మనం అదర్ స్టేట్స్కి వెళ్ళేటప్పుడు కొన్ని ప్లేస్లో మనం విజిట్ చేసేటప్పుడు కానీ, బ్యాంకాక్ కానీ ఇలాంటివి మనం విజిట్ చేసేటప్పుడు ఎలాగైతే మనం ఫీల్ అవుతామో సేమ్ అదే ఫీల్ వస్తుందండి మీకు ఇక్కడ ఫుడ్ బజార్లో కూడా. చాలా హ్యాపీ అయిపోయి మేమైతే, మీరు కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. మంచి థ్రిల్లింగ్ ప్లేస్ అనేది అయితే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. మేమైతే ఇంకొంచెం స్పీడ్గానే తీసాము అక్కడ వీడియో, బట్ మీరైతే కొంచెం చూడండి. చూసారు కదా, మేమైతే అక్కడ బాగా మాకు నచ్చిన ఇదేంటంటే అక్కడ బాదం మిల్క్ అండి. అక్కడ కోవాతో తయారు చేశారు. చాలా టేస్టీగా అయితే మాత్రం ఉందండి. ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, అక్కడ ఉన్న చాలామంది అండి. ఇంకా వాళ్ళని ఏం లేదండి, ప్రతి ఒక్కరు కూడా వచ్చైతే అక్కడ తినేసే వెళ్తున్నారు. అక్కడ టైం కూడా తెలియదండి. మేమైతే అక్కడ బాదం మిల్క్ దగ్గర అయితే ఒకసారి ఆగాము. ఆ పక్కన సోడాలు చూస్తారు కదా, కలర్ రంగురంగులుగా సోడాలు, చెర్రీస్, డ్రై ఫ్రూట్స్, ఇంకా చాలా ఉన్నాయి. నేనైతే బాదం మిల్క్ అయితే టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చిందండి. చూస్తారు కదా, చాలా బాగా అయితే టేస్టీగా అయితే చేశారు. ఆ తర్వాత మేము బాదం మిల్క్ తాగిన వెంటనే అక్కడ బిర్యానీ స్పాట్కి అయితే వెళ్ళామండి. అక్కడైతే ఇంకా చాలా హ్యాపీ అయితే అయిపోయింది. ఎందుకంటే అందరినీ వీక్షిస్తూ హ్యాపీగా తినేస్తాము. అక్కడ ఇంకా మాకు బాగా నచ్చిన ఇదేంటంటే అక్కడ ఇంకా అన్నేనండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతున్నాయి అక్కడ. పానీపూరి దగ్గర నుంచి, నూడిల్స్ దగ్గర నుంచి మనకి మటన్ వరకు ప్రతిదండి. ఫిష్, ప్రాన్స్, టిఫిన్స్ అన్నీ కూడా అండి మనకైతే అన్నీ కూడా బాగానే అక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి, టేస్టీగా కూడా అయితే మాత్రం ఉన్నాయండి, ఖచ్చితంగా చెప్పగలను. అక్కడ ఏంటంటే మనం టిఫిన్ చేయాలంటే టిఫిను, భోజనం చేయాలంటే భోజనం, ఏదైనా సరే చాలా బాగున్నాయి. అక్కడ మటన్ అయితే అండి, మటన్ బిర్యానీ వెంటనే ఎంత చక్కగా చేసేస్తున్నారంటే సూప్ తోటి సూపర్గా చేశారు. చాలా బాగుంది. మీరందరూ కూడా ఇంతవరకు అయితే నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.